హలో నమస్తే ఫ్రెండ్స్, మొదటి క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న ప్రధానమంత్రి అన్నదాత ఐ సంరక్షణ్ అభియాన్ పిఎం ఆశా యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ రైతులకు ఆరోగ్య బీమా అందించడం. ఆప్షన్ బి రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను నిర్ధారించడం. ఆప్షన్ సి రైతుల పిల్లలకు ఉచిత విద్య అందించడం. ఆప్షన్ డి వ్యవసాయ క్షేత్రాలకు ఉచిత విద్యుత్ అందించడం. మీ కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను నిర్ధారించడం. మళ్ళీ ఆన్సర్ చెప్తున్నాను, రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను నిర్ధారించడం. నోటీస్ అంటే డీప్గా దాని సారాంశం. కేంద్ర మంత్రివర్గం ఇటీవల వ్యవసాయంలో ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ పిఎం ఆశా ధర మద్దతు పథకాన్ని 2025-26 వరకు పొడిగించింది. పిఎం ఆశా లేదా ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ రైతుల ఉత్పత్తులకు సరసమైన ధరలను నిర్ధారిస్తుంది. ఈ పథకంలో 3 భాగాలు ఉన్నాయి మరియు రాష్ట్రాలు వాటిలో ఏదైనా అమలు చేయడానికి ఎంచుకోవచ్చు. ప్రెస్ సపోర్ట్ స్కీమ్ పిఎస్ఎస్ కింద నఫీద్ మరియు ఎఫ్సిఐ వంటి కేంద్ర ఏజెన్సీలు రాష్ట్రంలో మద్దతుతో పప్పులు, నూనె గింజలు మరియు కోప్రాన్లు సేకరిస్తాయి. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం సేకరణ ఖర్చులు మరియు ఏవైనా నష్టాలను భరిస్తుంది. ఇది రెండో క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఒకే దేశం ఒకే ఎన్నికలు ఇటీవల వార్తల్లో ఏ కమిటీకి సంబంధించింది? ఆప్షన్ ఏ రామ్నాథ్ కోవింద్. ఆప్షన్ బి ప్రతిభా పాటిల్. ఆప్షన్ సి మన్మోహన్ సింగ్. ఆప్షన్ డి రాధాకృష్ణన్. మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ రామ్నాథ్ కోవింద్. మళ్ళీ ఆన్సర్ చెప్తున్నాను, రామ్నాథ్ కోవింద్. డీప్ నోటీస్. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ హై లెవెల్ కమిటీ సూచించిన మేరకు లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలు మరియు స్థానిక సంస్థలకు ఎకరాల ఎన్నికల ప్రతిపాదనకు కేంద్రం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ అమలును 2 దశల్లో చేపట్టనున్నారు. మొదట లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికలను సమానంగా నిర్వహించడం. రెండవది 100 రోజుల్లో స్థానిక ఎన్నికలను నిర్వహించడం. భారతదేశంలో 1951 నుండి 1967 వరకు ఎకరాల ఎన్నికలు నిర్వహించబడ్డాయి. 1971లో లోక్సభ అకాల రద్దు మరియు 1975లో
ఎమర్జెన్సీ సమయంలో ఏర్పడిన అంతరాయాలతో ఈ ఆచారం ముగిసింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు విడిగా జరుగుతున్నాయి. సంవత్సరానికి కనీసం 2 రౌండ్లు జరుగుతాయి. ఇది ఈ క్వశ్చన్. ఎవరైతే మన ఛానల్లో ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద మోటివేషన్. బాయ్ బాయ్.